ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఒక మనిషి ఇలాంటి డిసీజెస్కి కొంచెం దూరం ఉండొచ్చు? అంటే రోజువారీ యాక్టివిటీ ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఏంటంటే ఉమెన్స్లో అంటే ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మంచి డైట్ అంటే ప్రోటీన్ డైట్ కావచ్చు, కాల్షియం కావచ్చు, మనకు ఇవాళ రేపు ఏంటంటే రోజువారీ కార్యక్రమాలు అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా తక్కువ ఉన్నా కూడా అలాంటి వాటికి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ వాకింగ్ చేయడం కావచ్చు, లేదంటే చిన్నపాటి స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల, మంచి ఆహారం తీసుకోవటం వల్ల ఏంటంటే బోన్ స్ట్రెంత్ పెరగడం, కార్టిలేజ్ స్ట్రెంత్ పెరగడం, ఇలాంటి చేస్తే మనకి ఆ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, అరుగుదల అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ మన ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ తీసుకున్నప్పుడు కావచ్చు, వీటిలో ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ తక్కువ ఉండటం, అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ డ్యామేజ్ అవ్వటం వల్ల, అంటే వీళ్ళకి ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే వీళ్ళకి ఏదైనా స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఫిజికల్ ఒత్తిడి కంటే ఫిజికల్ స్ట్రెస్ కంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అది ప్రొలాంగ్ అయిన తర్వాత కొందరికి 6 months విపరీతంగా సఫర్ కావచ్చు, కొందరు 1 year సఫర్ కావచ్చు, అట్లాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చిన తర్వాత విపరీతమైన ఒత్తిడికి లోనైన తర్వాత ఇలాంటి డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు. వీళ్ళలో ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చినా కానివ్వండి, లేదంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ వల్ల కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ వాడటం వల్ల కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్స్ కావచ్చు, స్టెరాయిడ్స్ లాంటివి కావచ్చు, ఎక్కువ వాడటం వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ డిజార్డర్ డిసీజ్లలో ఎక్కువ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుడ్ ఒకటి మంచిగా తీసుకోవడంతో పాటు వీళ్ళు ఎంతవరకు ప్రశాంతంగా ఉంటే మానసిక ఒత్తిడి ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు మనకి ఆ డిసీజ్ అనేది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్స్ నార్మల్ జనరల్ హాస్పిటల్స్లో ఏంటంటే నార్మల్ ఇంజెక్షన్స్ ఏవో ఇస్తూ ఉంటారు, కానీ డాక్టర్ కేర్లో స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? హోమియోపతిలో అంటే అది మా దగ్గర ఏంటంటే చాలామంది అవగాహన ఉన్న వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్కి ఫస్ట్ వచ్చేస్తుంటారు. చాలామంది ఏంటంటే అవుట్ సైడ్ ఈ కొన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంటారు. ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిస్లో కావచ్చు అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కావచ్చు, లేదు అంటే గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, ఏదైనా కూడా ట్రీట్మెంట్ అనేది అంతా రూట్ కాజ్ నుంచి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు చాలామందికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఓవర్కి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ వల్ల ఇది రావచ్చు, హెరిడిటరీ ఫ్యాక్టర్ వల్ల ఇది రావచ్చు. సో ఏంటంటే హోమియోపతి కావచ్చు, డాక్టర్ కేర్లో కావచ్చు, ఏదైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే పేషెంట్కి ఇంతకుముందు ఈ డిసీజ్ ఎలా ప్రారంభమైంది, అంటే ఇంతకుముందు ఉన్న కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకోవడంతో మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది కొంత టైం తీసుకున్నా కూడా అంటే పేషెంట్స్కి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ క్యూర్ ఇవ్వడం అనేది డాక్టర్ కేర్లో జరుగుతుంది. ఎంత టైం పడుతుంది సార్ జనరల్గా ఈ ఆర్థరైటిస్ డిసీజ్ని క్యూర్ చేయడానికి? అంటే జనరల్గా ఏంటంటే మిగతా వేరే మెడిసిన్స్లో ఏదైతే వాళ్ళు పర్మనెంట్ క్యూర్ ఉండదు, అది ఎంతవరకు తగ్గుతుందో కూడా తెలియదు. కానీ హోమియోపతిలో ఏంటంటే మినిమం అంటే ఏ ఇద్దరు పేషెంట్స్కి ఒకటే రకమైన రిజల్ట్స్ అనేవి చూపించలేము అన్నట్టు. ఒకరికి మనము 2 years 3 years చెప్పినప్పుడు 2 years 3 years చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి 1.5 year 2 yearsలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొందరికి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కొందరు ఏంటంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఉండే స్ట్రెస్, మానసిక ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోలేకపోవడం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా డిసీజ్ అనేది త్వరగా ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకు ట్రీట్మెంట్తో పాటు మనం చెప్పే అంటే ఎక్సర్సైజ్లు కావచ్చు అండి, లేకపోతే డైట్ కావచ్చు అండి, లేకపోతే మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ వీటిలో కేర్ తీసుకోవటం వల్ల మనకి డిసీజ్ అనేది త్వరగా తగ్గి వాళ్ళకి కంప్లీట్ క్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది.